హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న హైదరాబాద్ పర్యటనలో చాలా ఆసక్తికరమైనటువంటి ఆయన టూర్కి సంబంధించినటువంటి షెడ్యూల్ మనం చూసుకుంటే అటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారింటికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారింటికి కూడా వెళ్ళడం జరిగింది. అసలు ఎందుకు వెళ్ళారు? ఇలా గతంలో ఎప్పుడన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేశారా? ఇలా ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళతో కలిసి ముచ్చటించినటువంటి సందర్భం ఉందా? అంటే కూటమిలో ఉండేటువంటి సభ్యులతో కావచ్చు, కూటమిలో ఉండేటువంటి సభ్యుల వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినటువంటి సందర్భం అయితే లేదు. బట్ ఎందుకు వెళ్ళారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికంటే ఆయనకి సర్జరీ జరిగింది కాబట్టి ఆయన మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళారు అని అనుకోవచ్చు. బట్ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళటమే కాకుండా దాదాపు 1-10 నిమిషాల పాటు ఆయనతో, ఆ కుటుంబ సభ్యులతో, అలాగే నారా లోకేష్ గారితో పాటు ఆయన వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడడం అనేది కూడా జరిగింది. అలాగే కొన్ని రాజకీయ అంశాల గురించి కూడా వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే నారా లోకేష్ గారితో కూడా ప్రత్యేకమైనటువంటి బాండింగ్ కూడా ఉంది. ఆయన ఎందుకంటే గతంలో కూడా అమరావతి శంకుస్థాపన అప్పుడు కూడా నిన్ను అంటే కుటుంబ సమేతంగా నా ఇంటికి రమ్మని చెప్పాను కదా, ఎప్పుడు వస్తున్నామని చెప్పటం. అలాగే మొన్న ఆయన మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఇంటికే స్వయంగా కుటుంబ సమేతంగా ఆయన వెళ్ళి కలవటం కూడా జరిగింది. దాదాపు 2 గంటల పాటు నారా లోకేష్ గారి కుటుంబ సభ్యులతో, బ్రహ్మణి గారితో కావచ్చు, దైవాంశుతో కావచ్చు, వీళ్ళందరితో కలిసి స్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఒక ప్రత్యేకమైనటువంటి బాండింగ్ నారా లోకేష్ గారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా ఏర్పడినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే నిన్న కూడా చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చర్చతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో జరిగినటువంటి అనేక చిట్చాట్ కూడా ప్రాధాన్యత అయితే సంతరించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక నరేంద్ర మోదీ గారు చాలా క్లియర్ ఇండికేషన్ ఒకటి ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో 2019 నుంచి ఇప్పటి వరకు, ఎందుకంటే 2014 నుంచి కూడా కొంత ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటితో జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటర్నల్గా వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది అనేటువంటిది చాలా అనేక సందర్భాల్లో బయటకు వచ్చింది. ఎందుకంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఏ బిల్లు పాస్ చేయాలన్నా కూడా దానికి మద్దతు పలుకుతూ అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఆ ఓటింగ్లో పాల్గొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం మాకు ఎటువంటి ఏమంటారు కలిసినటువంటి సందర్భం ఉన్నది. మేమిద్దరం వేరు పార్టీలు, మేము కలిసే ప్రసక్తే లేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు ఆ పార్టీతో అని చెప్తా ఉంటారు. బట్ అక్కడికి వెళ్ళేటప్పటికి మాత్రం వాళ్ళకి కలిసి ఉండేటువంటి పరిస్థితి అయితే ఉండేది. అలాగే వీళ్ళిద్దరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో కావచ్చు, లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతో కావచ్చు, బీజేపీ పెద్దలకు కొంత స్నేహం ఉండేది అనేది చాలామంది బయట మీడియాలో అన్నింటిలో కూడా వార్తలు వచ్చాయి. దానికి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫుల్ స్టాప్ పెట్టినటువంటి పరిస్థితి అయినట్టుగా కూడా చాలా క్లియర్గా అనుకోవచ్చు. అటు మోదీ గారు చాలా క్లియర్గా అటు రాజకీయంలోకి సంబంధించినటువంటి విషయాలతో చంద్రబాబు నాయుడు గారితో చర్చించినప్పుడు కూడా ఇలా క్లియర్గా మనం రేపు వెళ్ళబోయేటువంటిది ఎలా వెళ్ళాలి, ఎలా వ్యూహాత్మకంగా తెలంగాణలో కావచ్చు, మొత్తం ఎంటైర్ సౌత్లో జరగబోయేటువంటి మిగతా ఎలక్షన్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా చర్చించినటువంటి పరిస్థితి ఉంది. రేపు అలాగే ఏదైతే డీలిమిటేషన్కి సంబంధించినటువంటి బిల్లు మళ్ళీ ఇంకొకసారి కనుక పార్లమెంటుకు వస్తే దాన్ని ఎలా పాస్ చేయించుకోవాలనేటువంటి దాని మీద కూడా చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అటు బెంగాల్లో కూడా ప్రభుత్వం మారింది, బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అలాగే తమిళనాడు, కేరళలో కూడా ప్రభుత్వాలు మారినటువంటి పరిస్థితి వచ్చింది. సో దీన్ని మనం అడ్వాంటేజ్గా ఎలా తీసుకోవచ్చు అనేది కూడా చర్చకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అంతేకాదు ఇక్కడతో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ స్నేహం ఉంది అనేటువంటి వార్తలు ఏవైతే వచ్చాయో ఇక్కడతో ఫుల్ స్టాప్ పడిపోయింది. కంప్లీట్గా ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కడా కూడా మద్దతు ఉండదు, కేంద్రం నుంచి కానీ ఇక్కడ రాష్ట్రం నుంచి కానీ. వాళ్ళతో సాన్నిహిత్యం కావచ్చు, స్నేహం కావచ్చు ఉండబోదు అని చెప్పి చాలా క్లియర్ ఇండికేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా కూటమిలో ఒక భాగస్వామి అయినటువంటి అటు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, అంటే తెలుగుదేశం పార్టీ అధినేత ఇంటికి వెళ్ళడం జరిగింది. కాబట్టి చాలా క్లియర్ ఇండికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో తర్వాత రేపొద్దున ఎప్పుడైనా కానీ కంపల్సరీగా మేము కూడా అక్కడ మా పనులు ఉంటాయి, మేము చేయించుకుంటాం, మాకు ఆ సత్తా ఉంది అనేటువంటి మాటలు ఏమన్నా కనుక వైఎస్ఆర్సీపీ పెడితే కనుక చాలా క్లియర్గా
ఇది అంతా కూడా ఫాల్స్, వాళ్ళకి ఎటువంటి సాన్నిహిత్యం ఇచ్చేటువంటి పరిస్థితి బీజేపీ పెద్దల నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ లేదు అనేటువంటిది ఇక్కడ చాలా క్లియర్ ఇండికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. సో చూద్దాం రేపొద్దునకి సంబంధించి దీనికి సంబంధించి ఎలాంటి పరిణామాలు, ఈ రాజకీయ ఏదైతే చర్చ అయితే జరిగిందో దానికి సంబంధించినటువంటి ప్రతిచర్యలు మనం అంటే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే ఫ్యూచర్లో ఈ పార్టీలకు సంబంధించి మిగతా డీలిమిటేషన్కి సంబంధించినటువంటి బిల్స్ వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే ఇంకొక మహిళా బిల్లుకి సంబంధించినటువంటిది వచ్చినప్పుడు కావచ్చు, ఈ రిజల్ట్ రేపొద్దున అక్కడ కనిపించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో చూద్దాం దానికి సంబంధించి ఇంకా క్లియర్ అప్డేట్స్ అయితే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు డీలిమిటేషన్కి సంబంధించి మళ్ళీ పార్లమెంట్ ముందుకు కావచ్చు, లోక్సభ ముందుకు కావచ్చు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది.